హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి చాలా రోజుల నుంచి మన చాలా వీడియోస్ లో మీకు కనిపిస్తుంది కావచ్చు. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే 7 కలర్ హౌస్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 7 కలర్స్ హౌస్ లో ఓవర్ నైట్ సర్వైవల్. ఈ రోజు నుంచి రేపటి వరకు ఎవరెవరం ఏ కలర్ డ్రెస్సులు అయితే వేసుకున్నామో ఆ కలర్ బాక్స్ లో అదే కలర్ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కాబోతున్నాం. సో చూద్దాం ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్లాక్ కలర్ జింగిడి వాళ్ళు వాళ్ళకి వచ్చింది అది తీసుకుంటే అయిపోతాయా? అరే ఎవరికి ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ ముందే చెప్తాను. వేరే ఎవరైనా ముడితే మాత్రం ఆడే చూసేటోళ్ళు పొట్టు పొట్టు కామెంట్ నువ్వే ఫస్ట్ చాక్లెట్ ఉండే చాలా స్టార్ట్ కాక ముందుకే ఏ లొల్లి లేకుండా కోతిగా నేసినామంటే మీద రావచ్చు. అయ్యో నా మీద 100 కిలోల బాటు ఒకవేళ చక్కన మంచుకోని ఎత్తుకురావచ్చు. ముందే చెప్తున్నా నా ఐటమ్స్ ఏమన్నా దగ్గర కనబడ్డా నీయే తీసుకోవడం పింక్. అరే అందరు నా ఐటమ్స్ అన్ని మంచుకోండి. పలారం అరే అట్టలు ఎక్కువ ఉండే ఉన్నది. తేరా తీసుకోలే బాబాయ్ ఇచ్చిండు. బాబాయ్ దేవుడు ఓవర్ నైట్ లేక మస్తు రోజులే కోతి తిన్నాడు పైనుంచి. కోతి చెట్ల మీద కూర్చొని వాడేస్తుంది చూడు, గట్ల వాడేస్తుంది పైన. ఏమైనా కావాలంటే లడ్డు పాసం పంచవా. ఇప్పుడైనా గ్రీన్ హౌస్ లకి అయితే వచ్చేసిన. ఇప్పుడు నాకేం వచ్చినాయి అంటే ఒక చెద్దరి, నాకు ఫుడ్ ఏవైతే ఐటమ్స్ వస్తున్నాయో చెప్తా. ఇది ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, కాకపోతే ఇది కాయ తీసుకుంటే పండైందట. నువ్వు కూడా కాయ అయితే పండైనవుగా. రేపా నువ్వు కూడా పండైతున్నావు. ఎట్లయినా ముసలి కావాల్సిందే. ఇంకో ఐటమ్ వచ్చేసి ఇదేంటి గుబులు గుబులు కేక్. ఇది వచ్చేసి కుర్కురే. ఇది వచ్చేసి మాంస్ మ్యాజిక్. అవుతుంది చెయ్యి ఇటే వస్తుంది ఆ చెయ్యి. అబ్బా పిస్తా డ్రింక్, కూల్ డ్రింక్. చెప్పు. ఇది ఏంటిరా? మ్యాగీ. నోరా కాదు, నైట్ డిన్నర్ కి ఏందో కొత్త నోరా అని చెప్పేసి ఉంది. ఇది ఏంటిరా? ఇది మ్యాగీ. ఇప్పి మ్యాగీ.
తిందామని అనుకోకుండా పాపం మీరి దిగుతా కిట్టాడంటే చాక్లెట్ చాక్లెట్ సగం ఇస్తా అంటే దిగులు లేదు ఇయ్యలేదు అనుకో దిగుడే ఇంకా కేక్ తినవారని చేయటప్పుడు తిను కోడిగుడ్డు తిను చాక్లెట్ అయినా కొంచెం బట్టలతో సహా ఎత్తుకుపిస్తావు నీకు బట్టలు కూర్చుండే ఎత్తుకుపోతావు ఎత్తావు నీ దగ్గరికి తిను తిను నాకేమేమి వచ్చినాయంటే కేకు కురుకురేలు ఒరే గాలం గాలం ఎత్తా కప్పగాలం ఇంకోటికి క్రీమ్ బిస్కెట్లు జామ్ తినవుగా నేనేం తినారా నా పన్ను ఏందో తీసేసిండు అదే మరి తినదా ఇప్పుడు ఏంటిది రసా డ్రాగన్ ఫ్రూట్ కరుముజకాయ అంటున్నా అరే కర్మజకాయ ఇదేందో కూల్ డ్రింక్ వచ్చింది మీ అప్ప ఎన్ని తెచ్చినవరా ఒక్కనికి ఫ్రూట్ టెల్లా ఇది వచ్చింది ఒకటి పొయ్యి ఇక కురుకురే రాలేదురా నాకు కురుకురే మ్యాగీ పింక్ కలర్ ఎక్కువ మనం ఏం చేయలేము అన్ని తెచ్చిన ప్రతి ఒక్కరు లేదు నాకైతే లేదు మరి దగ్గర కనబడాలి పింక్ కలర్ మ్యాగీ అంత ఆడిన సామానాన్ని గుంజుకుంటా నాకు వచ్చిన కలర్ చూపిస్తాను చూపిరా నాకు ఎత్తుకోదు నేను ఎత్తుకోతారా నాకు వచ్చిన సామాన్ ఏంటి అంటే ఇక మ్యాగ్ ఒకటి గుడ్డే బిస్కెట్ ఒకటి కేక్ ఒకటి ఇక కూల్ డ్రింక్ వచ్చింది ఒకటి చాక్లెట్ ఏది మ్యాగీ ఏదైతే నూడిల్స్ కాదు పేగులు ఒరే నాది ఏదిరా నీ దగ్గర ఉందన్నా నాకు నాకలేదు నేను అన్ని ఎత్తుకపోయినా చూడదు నూడిల్స్ నేను ఎత్తుకోపోలే నాది ఇచ్చిరా నోలియన్నా సరే అంత సిమ్మలు పట్టి అని ఎత్తా నా బ్లాక్ కలర్ ఐటమ్లో ఏమి వచ్చినాయి అంటే ఒకటి ఐడెన్సీకి బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది ఎప్పుడు ఏం కవర్ అవుతాయి ఆయన ఎత్తుకపిక్తాయి ఎప్పుడు ఇవేయో ఈ చిప్స్ అనుకుంటున్నాయి ఇవన్నీ ఇవి ఎట్లున్నాయి అంటే చీమలు పట్టున్నాయి మొత్తం క్రీమ్ ఉన్నాయి మన ఏది క్రాక్ ప్యాకెట్ ఉంటాయి బిస్కెట్ ప్యాకెట్ సేమ్ అట్లే ఉంది గిన్నె ఎత్తే మొత్తం అన్ని సిమల్లోకి ఎత్తుకపిక్తాయి ఆ సిమలు పట్టి అన్ని దులుపుతా నేను తింటనే ఉండు డైరెక్ట్ అయితే ఇవన్నీ సిమలు ఉన్నాయి ఇలా ఒకటి బిస్కెట్ చాక్లెట్ మొత్తం ఎత్తుకపిక్కిరా అందరూ ఇవి 2 ప్యాకెట్లు ఉన్నాయి ఇదొకటి ఇదేంటిదేమో ఇది ఇప్పుడే చూస్తున్నాయి నేను బాల్ అదే టెన్నిస్ బాల్ కాదు అవకాడో అంటే అవకాడో ఇలా ఏముంటది అది లోపల తినాలి గ్రీన్ది అంటే అది అవకాడో ఉంటుంది అది అసలు ఘోరంగా వస్తుంది. ఇంకొకటి పెప్సీ ఇంకొకటి నూడిల్స్ నైట్ డిన్నర్ కి అది అవకాశాలు తెచ్చినావు అవకాడో తీసుకో ఇగో నాకు వద్దు నాకడ ఏమున్నాయి అంటే నైట్ సరంగా చెద్దరి బాదం డ్రింక్ లూస్ 5 స్టార్ గుడ్ బిస్కెట్ మామిడి పండు మ్యాగీ 2 ఉన్నాయి. నాకు వచ్చిన సామాన్ అంటే బాగానే ఉన్నాయి 2-3 కప్పలు 2 గిన్నెలు ఇచ్చారు ఇగో గిన్నె నాకు ఇగో ప్లేట్లు కూడా 2 ఒకటి నాకు లేదు ఒకటి మ్యాడ్ యాంగిల్స్ దొంగ చూస్తుంది నుంచి ఒకటి కేకు ఏమైంది ఒకటి నూడిల్స్ విని బ్లాక్ కలర్ లో పెట్టాడు ఎల్లో కలర్ లో పెట్టాడు మంచిగా వాడు గుడ్డే ఇగో గుడ్డే ఇప్పుడు ఎక్స్చేంజ్ బ్లాక్ కలర్ లో పెడితే మిల్క్ షేక్ వెనిలా పార్క్ చాక్లెట్ పార్కింగ్ అటోటి మెంటోస్ పడా నా దాంట్లో వచ్చేసి షీజ్వాన్ ఇన్స్టంట్ నూడిల్స్ వచ్చినా గటోరేడా ఇది జీరో షుగర్ లిక్విడ్ షుగర్ లేదు కానీ డ్రింక్ కురుకురే గుడ్డే గుడ్డి అది కూడా కేకు
ఒక పొయ్యి గోళీ ఒక గోళీ జ్వరం వచ్చింది పొయ్యట అది. అయ్యాల పొయ్యట అది పొయ్యట ఒక గోళీ ఇతిగా ఇవ్వనాక నీకు పారేసిండు. బల్లి సేమ్ బల్లి గుడ్లు అనుకున్నా బలి గుడ్లు అనుకున్నా పబ్లిక్ చాక్లెట్ ఏంద్రా గట్ అవుతురు ఏం కావాలి మీకు కేక్ తింటుడు వెళ్ళా ఆ? కేక్ తింటుడు అన్న నీ కేక్ నాకు వచ్చింది నేను తింటున్నా నన్నేం చూస్తురు మాకేమదు అన్నా, మ్యాగ్ వేదనవా ఇక వాడు మ్యాగ్ తీసుకో నాకు వండరాదు ఇది నాది కావాలి నాకు అది వద్దు నాకు. అమ్మా వెళ్ళరా అది ఏదిరా కొద్దిగా సామాన్ చెప్పినారా నాది వాడు మొత్తం చెప్పలే కొన్నే చెప్పిండు మరి ఉన్నాయి చెప్పిన ఉన్నాయి కానీ అన్నీ వీళ్ళు ఎప్పుడు ఏ సామాన్ ఎప్పుడు మాయం చేసి తెలుస్తలేదు ఒకళ్ళు పై నుంచి వస్తారు ఒకళ్ళు కింద నుంచి వస్తారు అందుకనే ఫస్ట్ నేను బాగా తాగుతున్నా నా పానం అంతా దీని మీదనే ఉంది నాకు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ లో ఇవరాక్ ఐటమ్స్ చెప్పినా కదా, అలా ఇవరాక్ అయితే ఒక కేక్ తిన్నా. ఇప్పుడు ఒక మిల్క్ షేక్ తాగుతుంది. మిల్క్ షేక్ ఉంది, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, మ్యాడ్ యాంగిల్స్, మిల్క్ షేక్ మొత్తం బ్లూ కలర్ మిక్స్ అయిపోయినా. నాకు వచ్చిన సామాన్ల ఇప్పుడైతే కేక్ తింటున్నా. కేక్ కేక్ ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ ఐటమ్ లో కేక్ అయితే తిందాం. ఆరెంజ్ పూరా ఆరెంజ్ నాకు మామిడి పండు వస్తే మొత్తం పానం అంతా గుంపు వీడు ఎట్లనే తిన్నాడు నేను తినలేదు. మంచిగా ఇట్లా గుంజుకుంటారా అని అప్పచ్చని దాచిపెట్టుకుంటున్నా కథం ఇట్లా పట్టుకుంటే గుంజుకున్నారు దూరం నీకు ఒకటి తెలియని విషయం ఒకటి చెప్పన్నా. ఇది వచ్చేసి వర్షాకాలం సీజన్ మామిడి పండ్లు ఏ సీజన్ ఉంటాయి? ఎండాకాలం. ఏ సీజన్ మామిడి పండ్లకి ఏముంటాయి? పురుగులు ఉంటాయి. పురుగు వాడే పురుగులు ఎక్కువ పురుగులతో భయమా ఇంకా పురుగులు తింటే బతాడు అప్పుడన్నా దొడ్డైతారా మరి సుఖాలు సుఖాలు మీద పడతాయి రా. ఏమైందిరా హైదరాబాద్ మీద కూడా ఇంకా ఎట్లా బాధిస్తున్నావు? డ్రాగన్ ఫ్రూట్ గాంధర్కి ఎట్లా పోయిందిరా పార్సల్ డెలివరీ సగం తిననే ఆల్రెడీ ఇంకోటి ఎత్తుకపోయిండు నా దగ్గరనే ఒక ఎన్ని తెచ్చినవరా నువ్వు అది నీదే అది నీదే ఆల్రెడీ చెప్పిరా డ్రాగన్ ఫ్రూట్ సైడ్ వారేసినప్పుడే కోతులు బాగా తిరుగుతున్నాయి కోతులు తింటాయి అని చెప్పి ఫైనల్ కోతు తింటుంది కోతి కాటికి పోయినాయి నా చెరిటి వచ్చింది, ఈ చెరిటికి వచ్చింది, ఈ చెరిటికి వచ్చింది. కాదు కోతే ఫైనల్ గా కోతే తింటుంది. కోతికి మంచిగా ఉంటది ఎట్లా తిన్నా. చక్కెర ఉంది వెళ్ళనా? చక్కెర వేయలేనా ఒక సుక్క అయ్యో పాలల్లో ఉన్న తాగుతారా? షుగర్ పాలలేవో మీకు సరిపోతలేదు రాత్రి టమాటా ఇలా మనకేం కాదు, గాళ్ళకి కూడా ఒకసారి మీద తీయగుంది. మాకు బయటకు పోదు, బయటకి ఎందుకు పోతాం మేము? మాకున్న బెనిఫిట్ ఏంటంటే ఇలా కింద ఉన్నాం కాబట్టి ఏం కాదు. మీ ఇందులో ఒకవేళ నిద్రపోయి ఆయన తగ్గి పోయి కింద పడ్డానికి దుక్కు అని నీకు ఇంకా ఘోరం. మీకు కింద పాములు వస్తాయి కదా, నిర్ధారణ నడిస్తే అలవాటు పాములు వచ్చినాయి ఏం కదరా, పాములు వచ్చినాయి కదా, మేము తర్వాత ఏం గుర్తుకుంటుంది ఇక తెల్లారికి మాకన్నా ఏం కాదు, ఇంకా మేమే సేఫ్. పడ్డరా మీకు? మేమే సేఫ్లు ఉన్నాం. ఆధార్ మరి కింద రాదు. పాము గారు తేంగారు కానీ మీరు కింద పడితే చచ్చిపోతారు బాబాయ్ దట్ ఈస్ బాబాయ్ 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 జస్ట్ బాబాయ్ మీదికే కింద పడ్డా అనుకో, కాలసే ఎరిగింది అనుకో, ఇటు కింద మీద పడ్డా అనుకో. ఇప్పుడు మా పక్క ఊరు కాడికి పోతే కట్టు కడతా అయిపోయా కింద పాము గారితే రాత్రి కానీ సూది అని ఇంకే అది మొత్తం అంటే ఇక పర్మనెంట్. మేమే ఎక్కడ తోలుకో ఏదో ఒకటి జడిబుట్టి అంటాం ఇక సైలెంట్ ఇక ఆటోవైద్యం చేసేది పాంగర్ వాడు మా ఎత్ర వాడు చెత్త ఏం చెప్తారు నా కాళ్ళకి అంతే మరి ఆడుకోతుంది. ఇంత తావుడు మరి అంతే గుడ్డు కొట్టి గుడ్డు కలిపాలి గుడ్డు కలిపి అంటే కాళ్ళు నరికి కడగడతా అయిపోయా. వీడికి ఒక కాలం మీద డ్రాగన్ ఫ్రూట్ కొన్నప్పుడు తింటే అయిపో మంచిగా మంచిగా ఉంది. ఇప్పుడు అంతా ఇట్లా మెత్తగా ఉన్నది అంతా, ఆయన మంచిగా ఉంది. నాకలే ఆ పండు 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 గోల్డ్ పెట్టినట్టు మన ఎత్తుడు అంతా కలర్ కలర్ అయితే కలర్ కోడి పిల్ల
కలర్ కోడి పిల్ల. బాబాయ్ మీద బాబాయ్ బయటకు వచ్చాడు. పుండు నువ్వు పుండు తిను. పింక్ కోడి పిల్ల. పింక్ కోడి పిల్ల కళ్ళు ఉంది. మొత్తం పురుగులే ఇలా. నీకు ఎత్తాడు మొత్తం తిన్నాక పురుగులు కనబడా. మొత్తం పురుగులే. నాకైతే ఒక పురుగు రాలే. సీడ్స్ అవి సీడ్స్. పురుగులు ఎన్ని పోయినాయో లోపలికి. పోతే లోపల మన చెడు ఉంటే అవి సంపేస్తాయి కొరికి. నేను డబ్బు కూడా ఎత్తినా. విద్య చేస్తుంటే మీదికి గ్యాప్ లేవు వేసిండు జర్ర అయితే మీద వాడు. అందుకే బయటకు తిరుగుతున్నాడు అప్పుడు. మరి బయటకు చూస్తారు మీరు. మా ఇష్టం. అన్ని వారతో కింద మంచి సీమలు చెప్పాలి సీమలు. చెట్టు ఇగో కవర్ అంత ఎట్లా వాడేస్తున్నాడు మీది పోవాలి కవర్ అది. ఇగో ఇటు జాంకాయ వేసిండు. ఇగో ఏ వాడితే అలా వాడేస్తుంది. ఇగో జాంకాయ జాంకాయ నేను ఇచ్చి నీదే జాంకాయ అది. వచ్చింది నువ్వు తినాలి. గ్రీన్ అది లోపలికి ఎత్తామా నేను నాకేస్తే గ్రీన్ అది గ్రీన్ అది పింకు మధ్యలో ఎర్రో పింక్ ఉంది పింక్ మధ్యలో పింక్ లోపల కౌంట్ లేదు, బయట ఉన్న కలరే కౌంట్ కాబట్టి తీసుకో ఇది అన్న నాకు ఉన్నదే ఫ్రెండ్ కాయ పండు మక్కింది బాబాయ్ లెక్క. బాబాయ్ గేమ్ ఆడదాం అంటుండు. ఏం ఆడదాం అంటే కాలు గిట్ల ఇట్లా ఒత్తుకునేది ఆడదాం. కాలప్పుడు వస్తుకునేది ఆడదాం. మీద ఒప్పలిచ్చింది కాలు అలా ఒక ముష్కర అవుతుంది ఇంతమంది వస్తుంది. నేను అందుకనే అంటున్నా అతేనా పండు ఆడదాం. ఇప్పుడు నేనైతే పెప్సీ అయితే తాగుతున్నా. మనకి బ్లాక్ కలర్ పెప్సీ అయితే వచ్చింది. సో ఇంకా నా దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయంటే మళ్ళీ ఎత్తుకపీకి వాయిన్ తాగుడు మెల్లగా పేరింది ఇదే సౌండ్ వచ్చిందా మీకు? చెవులు అలిపోయినా గిది ఇప్పినా అంతే పేలింది గిది పెప్సీ గజ్జు మన ఏం వెళ్ళిందని. ఇప్పుడైతే 5 నక్షత్రాలు తింటున్నాం. ఈట్ 5 స్టార్ డూ నథింగ్. నువ్వు ఎప్పుడు డూ నథింగ్. నువ్వు ఎప్పుడు ఏం చేసినావని వేసిన డూ నథింగ్ పండుకుని ఉంటే రోడ్ మీద. మొత్తం ఆ రోజు అయితే ఘోరం కొడతారు అనుకున్నా. నాకు వచ్చిన ఐటమ్స్ అన్నిట్లల్లా మంచిగా టేస్టీ ఉన్నది. ఓన్లీ కుర్కురేలు ఇవే తింటున్నా నేను. చూడు నీకు వచ్చిన ఖచ్చితంగా మ్యాగీలో తీసుకున్నావు. నువ్వే శేఖర్ నాడు ఇంకా చదివినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అట్లా చేస్తే మంచిగా కదా నాగర్ లేదు లేకపోతే ఉంటే లేకపోతే లేకపోతే దగ్గరనే ఉంటే ఎట్లా లేదంట ఉన్నది లంగున్నాడు వాడు. కక్కినా ఏది అసలు ఏమేదిరా పట్టుకున్నాను నన్ను ఎత్తిలవాడా అంతా తానం చేయగా అంత్యాక్షరి ఆడదాం రా. పైన 1 2 3 4 5 6 7
స్టార్ట్ చేద్దాం. లెక్క పెడతారా? అంత్యాక్షరి ఆడుకుందాం, వాడతాది. అంత్యాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నీ తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ మీరు కంచె వస్తుంది. కమాన్ రుబ్బురాలు గిట్ట రుబ్బుతా. కమాన్ నువ్వు మా ఇద్దరు మైసమ్మ ఇంకేంది తీసుకో. డిప్రెషన్ వేరేలో కొత్త ఏం చేయొచ్చు, మనకొత్తనే బాగా అర్థం కాదు. పాడాలి బాబాయ్ పాడు పాడు బాబాయ్. ఇంత ముసలి పాడాలి, వాడకు మంచి వాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ పొదగమని అర్థమందులో ఉంది. ఇడిరా అపజయాలు అదే చెప్పు, పాడుగా, ఇంకేమో పాడుతున్నావుగా. ఏంటిది అపజయాలు గెలుపు విలువ తెలుస్తుంది. నీకు పాట వస్తాను అందరికి సబ్స్క్రైబర్ కూడా ఆవుడు అప్పటి నుంచి వాడమన్నప్పుడు వాడు అంతే. వినిపిస్తుంది. దమ్ము దమ్ దమ్ము 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 తందూరి దమ్ము. దాని మీద ఒక పాట ఉన్నది, ఊగా వాడినది. చూడు వాడదు. దాదా దడా పుట్టిస్తా నీకు, దడా పుట్టిస్తా మా బాబాయ్ పేరు పెట్టి దడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా నీకు, చెమట పట్టిస్తా మా జింగాని పేరు చెప్పి చెమట పట్టిస్తా. అరే తారా చోటుగా విజ్జాడు, ఇప్పుడు విజ్జాడు లాస్ట్ ఫస్ట్ జింగాడు తర్వాత ఇప్పుడు జింగాడు తర్వాత మన పైన నువ్వే నువ్వే ఎండింగ్ చచ్చిపోతా తాత, ఓ తాత నా సైకిల్ మంచి ఎత్తే తాత, తాత మళ్ళా తానే ఇక తామే ఏముంటాయి. తల్లికు తల్లికి చిన్నది తాజాకులున్నది తారా తలకాయ కూర తిన్నామురారా తనివి తీరా. అంతే అయిపోయింది. మంచి వాడాలి. అంతే నువ్వు వాడు సర్చ్ చేసిడు దాని తర్వాత ఇప్పుడు మర్చి తర్వాత రబ్బర్ గాజులు గౌనంగానే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం. మనసున ఉన్నది చెప్పాలనుకున్నది. ఫోన్లో ఏమో ఫోన్లో చాట్ చేస్తున్నావు, మాటలు రావే చెప్పండి ఆయన చెద్దరు కప్పిడు నిండా రబ్బలి గాజులు రబ్బలి గాజులు రబ్బరి గాజులు తెచ్చానే, రిబ్బరి పూలు రిబ్బరి పూలు రిబ్బరి పూలు తెచ్చానే. అంతే అదే సాంగ్ అంతే. మనకు రాదు గబ్బరి గబ్బరి కాదు అనగా గబ్బరి కాదు మారదు మరి. అచ్చా నద్దరి గాజులు నద్దరి గాజులు ఇంకొక రౌండ్ లేదు చూడకుండా నా వేడొస్తే ముసలెక్క పాటలు వస్తే ఏవో అవి ఎక్కడికి ఎత్తుకొచ్చినాయి. ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. పాడు బాబాయ్ ఏంటిది లెటరు
ఏంటి నాకు ఇప్పుడు లానా గానా లాహిరి 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 ఓ జనమే ఊగెనుగా సాగెనుగా రేగెనుగా లలలా కోతిగలా లా అయినా సరే గా అయినా సరే గావి ఒక మంచి పద గుర్తుకొచ్చింది గంగ గంగ ఆగడాగడి తర్వాత గాలి వాలుగా గాయమైనది ఏదో పాసి ఒక సెంటెన్స్ పాడు వా గంతే వా వా సార్ వా నన్నే తాకి వస్తావా విరహాన జోడి నీవే మళ్ళా వేరా వయ్యారి బామా నీ హంస నడుగా వయ్యాలి బా వయ్యారి బా నవ్వించడా వయ్యారి బా వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే తొందర మిందర ఆగిపోయేనే నా ఊపిరే ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేనా మరి నా నీడైనా అర్థంగానే ఉన్నట్టుంటుంది మళ్ళా కప్పిడు ఏంటిది ఇవన్నా చెప్తే పాడు కుందనాల బొమ్మ దాయి దాయి దామా కుల్కే కుందనాల బొమ్మ అంతే అంతే వచ్చు ఏమైంది అవి రెండు కుందనాల బొమ్మ అంతే మరి ఎన్నిసార్లు వచ్చా మానే వస్తుందిరా నాకు లాస్ట్ రౌండ్ ఏమొచ్చిందిరా మాయదారి మంజుల మంజుల నా మనసునికి ఇచ్చిన సినిమా పాటలకి ఒక్కడేసారి ఫోక్ సాంగ్ పోయేసరికి మంచమేసి వచ్చిన గదే మాట కాడాలి మళ్ళీ వేరే సాంగ్ పోయింది మళ్ళా అదే పాట అది పాడు 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 మొత్తం పాడు గానే చూస్తున్నావు అందరు నవ్వుతుంది పాట అందుకోగానే పండ చూస్తున్నావు బాగానే చూస్తున్నావు మాయదారి మంజుల మంజుల నీ పాన వారికి మనసు నీకు ఇచ్చినారే మంజుల మంచమేసి ఉంచినాను మంజులో మల్లెపూలు చల్లినానే మంజులా లైలా రే లైలా రాజా రే లైలా లైలా ఓ లైలా ఆజా ఓ మేరీ లైలా మొత్తం బ్యాండ్ మ్యూజిక్ బి అవైలబుల్ పాట दीवाना मैं दीवाना दिल लो ना मजाक चेहरा लो लो ना हसीना गाना जाके कनेक्ट पार्टनर दीना नीना 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 सारे चेना ना 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 నామే అది రాదు నడకల్లో నామే మంచిగా వచ్చింది నారా నా మీద రాదు నానే వచ్చింది లెటర్ అది గుర్తుకొత్తలేదు కొంచెమే వస్తుంది అది నాన్న ప్రేమతో వాడు
నాన్నకు ప్రేమతో అంతేచ్చు. నాన్నకు ప్రేమతో ఈ అందమైన రంగుల లోకాలం. అంతేచ్చు నాకు. ఏంటి లాస్ట్కి వెళ్ళాడు లోకానా అన్నాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. హై హై మంజుల 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 మంగమ్మవాడు మంగమ్మ నా షెడ్డి మొత్తం మంగమ్మ నా షెడ్డి మొత్తం ముసిపోయిందే మంగమ్మ ఉదరగా రే మంగమ్మ మంగమ్మ మల్ల చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు బొమ్మ, నువ్వు లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటే నా మనసు దోచినతోనే వల వేసినావే బామా, నువ్వు చూసుకుంటూ నవ్వుకుంటూ పోతుంటే నీ మధ్యలో చేసి పక్కకు వెళతావెందుకు ఓనేస్తాము, ఊరించి ఊహలు పెంచి పక్కకు వెళతావెందుకు పొంతం, నీకై ప్రాణాలు ఇటానంటే ఇంకా అలసైపోతున్నానా, ఇంకా పాటుని పండించావే. లాస్ట్ పాట డుమ్డుమారే పిల్ల బలే చాంగు బలారే చాలరే జంజమారే పాటలు అందుకే అన్ని పాటలు గుర్తుకునేవాడిని. ఇంతమంది చూసుకునే పాట పాడాది ఎందుకు ఎగిరేటోళ్ళను వాళ్ళని కావచ్చు. వాళ్ళు అందరు కలిసి ఏం చేసిరంటే నా నూడిల్స్ ఎత్తుకపోయారు. అందరి దగ్గర ఒక్క దగ్గర నా కలర్ అయితేనే తింటా నేను. పింక్ కలర్ వేసిస్తా లోపలంతా ఒకటే. లోపల వైట్ ఉంది ముందుకో వద్దుతే సింపతికి ఏం గ్యాస్ క్యాన్ వాళ్ళ దగ్గర ఉంది. గ్యాస్ క్యాన్ గాయస్ మేమైతే హోటల్లోకి పోతున్నాం ఇప్పుడు. హోటల్ కింద పోడు, అందరం ఒక దగ్గర పెట్టు. అందరం వంటలకు వచ్చిన నీకు నీళ్ళు కావాలిగా? నీళ్ళు కావాలి, నీళ్ళు కాబట్టి తగుర్రకి ఏం ఎప్పుడే కుక్కున్నాం. అరే నాకు గిన్నె గిన్నె లేదు, నీ చేత పెట్టు. గిన్నె లేదు చేతి. ఏ వాటర్ జమ్మి ఒక దగ్గర ఉండి వాటర్ మంచి కింద వేసి లేదు. నేను నీళ్ళు కాబెట్టుకుంటే తర్వాత మీరు ఏమన్నా వేసుకో. శేఖర్ వాడు కావాల్సి పుట్టుపొడి దాంట్లో పెట్టుకోడు. సామాన్ చదివింది వాడే. నేను కాదు అట్లాంటి నాకు నీళ్ళు నేను బాగా కాబట్టి ఇద్దరు ఒక దాంట్లో ఇప్పుడైతే నాకు ఇన్స్టంట్ నూడిల్స్ అయితే వచ్చినాయి. వాటిని ఇప్పుడు వాటర్ వేడి చేసుకుని అలా పోసుకుంటే అయిపోతుంది. పొయ్యి లేదు నా దగ్గర, గిన్నె లేదు, చెంచా లేదు, ఇది అత్తలేదు. వండిన తర్వాతనే వండుకోవాలి. ఇక నాకు పొయ్యి కావాలి. మూడో కాంతి తిందాం. వీళ్ళైనా నేనైతే ఇప్పుడు మ్యాచ్ వండుకుంటున్నా డిన్నర్కి. ఇదే ఏం చూస్తున్నావు? వండుకున్నాక ఇస్తుంది గిన్నె, డొనేషన్ చేస్తా.
అర్ధగంట పోయి పెట్టి ఒత్తలే రాంది పెట్టిరు మరి ఏం చేయాలి నేను చేసుకొని ఇస్తా ఏంటిది అక్కడి బాధ ఏంది పోయే వాళ్ళ ఇంకా ఎక్స్ట్రా నవీన్ ఉందా జింగడు అప్పటి నుంచి బతిమాడుతాడు అందుకని చెప్పేసి ఏం చెప్తున్నా అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకునే వెళ్ళా వానికి దానం చెప్తి అది పోయలేదు మరి నా ఏనికి అందుకే ఇలా పెడుతుండు బాబాయ్ బయట గాడ మస్తు పెడుతుంది అందుకని చెప్పేసి లోపల పెట్టుకునే నేను అర్ధగంట అయితే అల్లరి బట్టి పోయి అయితే ఇప్పుడు వండుకున్నది అంటుకున్నది ఏ కొన్ని నీళ్ళు వేయ్యా నీళ్ళు ఏ నీళ్ళు వేయి బాబాయ్ అయితే వేడివేడిగా నీళ్ళు అయితే ఆగబెట్టిడు కొత్త డిష్ తీసుకుంటున్నా నేను ఆగు ఇలా నిలువ అంతే వేలు అయితే పోతుంది ఇలా పోయి పోయి నాకు అట్లా ఉంటుంది మసాలా కానీ చూపి మ్యాగీలో కురుకురు వేసుకుంటారు గాయస్ పోయి పోయి కొత్త పోతుంది ఇక పోయి పోయి ఇది ఒకటి ఆర్జెట్ నువ్వు గ్యాస్ పై ఎలా పడుతుంది ఒక 5 నిమిషాలు ఇక ఇలా పెట్టుకున్నామంటే అదే అవుతుంది మ్యాగీ ఇప్పుడు నేను వండుకోవాలి మళ్ళీ ఏమనుకుంటావు అలా మ్యాగీ ఇక అంతే మసాలా ఇక అంతే అంటే నా మ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇలా సారది నా ఇద్దరిది పొత్తున్నది అరే అన్నకేరారా మీరు అన్న కూడా మీద 3 ప్లేట్లు తీసిన ఇదే మరి 3 ప్లేట్ తిన్నాకేమైనా అయితే నాకు మాత్రం సంబంధం లేదు అన్న ఏమేమి మిక్స్ చేసిరు నా ఏమో పౌడర్లు వేసిరు తెర్రా కమ్మ ఉంటుంది కురుకురు వేసిరు కురుకురే కొంచెం ప్యూర్ అరే సైడ్ కి మళ్ళా రెండే ఉన్నాయి అరే సైడ్ కి మళ్ళా కురుకురే కావాలరా తింటున్నా ఉండు అయిపోయింది నేను కూడా తింటున్నా డైరెక్ట్ తింటున్నా అలా కురుకురే అబ్బో జింగిడిగాలో నా నూడిల్స్ ఎవరో ఎస్కేప్ చేసిండా మరి ఏం చేసిండో తెలియదు మళ్ళీ నాకు మంచి కింద వేసి ఇచ్చారు ఇంతంతా ఇప్పుడు ఏదో తింటున్నాం ఇదే మాకు డిన్నర్ ఏంది గింటగానే మెర్రగా ఉన్నది అలా కురుకురే ఇంకా ఏమో పౌడర్ వేసారు ఏ పౌడర్ ఇలా కురుకురు ఒకటే కారపొడి కారపొడి అవైలబుల్ ఉంది నా ఇన్స్టెంట్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది పైన కూర్చోవత్తలేదు మీద నిలబడత్తలేదు ఉంగత్తలేదు డైరెక్ట్ పండుకొని తింటున్నాను అయితే ఇక మస్తు ఉండి కురుకురు వేసుకొని ఉండే మీరు కూడా తీసుకొని తినరు ఇప్పుడు వచ్చేసి గాయస్ మనలో కొన్ని పొడుపు కథలు అయితే అడుగుతున్నా 5 పొడుపు కథలు అడుగుతా ఎవరైతే తక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళని దెబ్బలు ఓకే ఓకే మరి మీరు ఎట్లా కొడతారు పైన రోజు కొడతాం ఎట్లా అట్లా ఫస్ట్ క్వశ్చన్ చిన్నతనంలో అందరూ మెచ్చేదే పెద్దయి కొండెక్కినాక పనికి రాకుండా పోతుంది ఏమిటది కొండెక్కిపోతుంది ఇజ్జతి దీపమా అచ్చం డబ్బా చూస్తున్నావు చూలే ప్రామ్ చూలే అదా కిందకే ఉన్నాయన్న ముఖం అయితే మరి ప్రామ్ చూలే గివరాక కెమెరా చూసి కిందికి నా ఫోన్ సరే చూలే కెమెరాలో చూసుకోరి ఓకే ఓకే పొట్టలో వేలు నెత్తి మీద రాయి మూరా పొట్టలో వేలు నెత్తి మీద రాయి గుడుసుది పుట్టలో వేలు నెత్తి మీద రాయి కడుపు మీద ఉండే బొడ్డు పొట్టలో వేలు నెత్తి మీద రాయి మాకేమైనా ఛాన్స్ ఉన్నది చెప్పనీకి లేదు గద్దెలు వచ్చే కుళ్ళు బుల్లు బిజినెస్ టెస్టుల దగ్గర అందరి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్ స్టాప్ ఉంగురం ఉంగరం దాని గుండ్రంగా వేలు పెడతాం నెత్తి మీద రాయి ఉంటది
రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్కేసేవారు కాదు. కుక్కలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అమ్మ అంటే దగ్గరికి వచ్చేది, నాన్న అంటే పెదవులు 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 పెదవులు. డబ్బా బాగా క్వశ్చన్ కూడా చెప్పని డైరెక్ట్ లాస్ట్ క్వశ్చన్. వీళ్ళ ముగ్గురు దెబ్బలు పడతాయి. ఇద్దరికి నీకు కూడా వానికి నలుగురు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పటాలం ఎప్పుడు పక్కనే ఉండు. అబ్బా చెప్పురి. చెప్పురా. మళ్ళీ చెప్పు ఒకసారి. అది చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అలా పటాలం ఎప్పుడు పక్కన ఉండు. పట్టాలం అంటే ఎవ్వడైనా చెప్తాడు అది. కళ్ళు, ఎన్నికలు, చెవులు, మల్లెపూలు, నాలుకేనా, వెంట్రుకలు, పళ్ళు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఇదే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు ఇక. నాలుక, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు అర్థమైంది. మళ్ళొకసారి క్వశ్చన్ అడిగాను. చిటారి కొమ్మన మిఠాయి పొట్లం. మన చాలా వీడియో కూడా ఉన్నది దానికి రిలేటెడ్. కళ్ళు, ఒర్రకరా అని చెప్పిందా? కాదు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఈజీ 3000 ఇచ్చినా మనం ఆ వీడియో గురించి. 3000 అర్థమైంది. చెప్పా నాకు తెలుసు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. సైకిల్, అర్థమైంది నాకు కూడా. మీరు ముగ్గురే. ఇంకొకరు రీసెంట్ గా మనము ఒక దగ్గర పోయినప్పుడు ఆ వీడియో తీయాలని అనుకున్నాం. దాన్ని వాడి దాన్ని చూడలే ఫస్ట్, తర్వాత చూసినాం. పెద్దది సైకిల్, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. జింగిడి కాలరా ముగ్గురు నిజంగా. అజ్జా. ఏ, ఆగస్తా. పెద్దది బడాయే ఉస్కు బడాయే గుమిశేఖర్ దానికంటే పెద్దది. ఏజ్, ఏజ్, అది తాగుతారా? గుమిశేఖర్ కళ్ళు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. తాగుతారా? మందు, కళ్ళు, బాబాయ్ నువ్వు బాగా వాడతావు. పాలు, నువ్వే బాగా వాడేది. పాలు, పాలు. చిటారు కొమ్మకు దొప్పితే నువ్వే పాలు. బాగా వాడేది నువ్వే. కళ్ళు, చిటారు కొమ్మన మిఠాయి చెప్పరు, పొట్లం చెప్పరు. తాగుతారు. మరి ఆ రోడ్ల పక్క పంట అమ్ముతారు ఇక. తేనె, తేనె, సేమ్, 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 సేమ్. మరి ఇద్దరు ముచ్చుకోరు ఇక. ఇద్దరు గుందిరి బాబాయ్ మంచిగా జింగని కొట్టుర్రి. నువ్వు మన డబ్బులు ఎందుకు అందరిదా? అందరిది పోయిందా? మళ్ళీ ఎందుకు కొడుతుడు? మళ్ళీ ఎందుకు కొట్టే మరి? కిట్గానే ఓడిపోయి మళ్ళీ ఎందుకు కొడుతున్నాడు? 2 కొట్టినాడు. నువ్వు కొట్టాక నేను కొట్టినా. ఇది కూడా చేతి పెట్టు. బా జింగని జింగని కొట్టరా? చేతి పెట్టు. జింగని కొట్టరా? ఒకటి ఈజీ మెల్లలే. అందుకే 2 కొట్టదు. జరువు నీ బాధ సేజప్. ఇప్పుడు వచ్చేసి గాయస్ స్లీపింగ్. సో జాతే హమ్ పడుకునేటప్పుడు నాకు ఘోరం పరిస్థితి. వాన వచ్చినప్పటి నుంచి ఘోరంగా పాములు వద్దు. పైన పోలే ఎవరి డబ్బులు వాడమండాలి. లేదు అనుకున్నాడే గీడు ఎట్లా పడ్డాడు పాపం. ఓలు నేనా ఓపెన్ టాప్ అయింది నాకు. ఇలా అడిగి కింద పెట్టుకుంటే వాళ్ళందరూ అనుకుంటే జ్యూస్ అవుతున్నా ఇగో జ్యూస్ ఎక్కడ అయిపోలే అయిపోలే. నాది కూడా ఉంది.
కానీ తాగుతలేదు. అది పాలతో వేసిందా దేంతో వేసిందా ఏమో. అవునా? ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోవా? వేయచ్చట ఎందుకు ఉన్నాను చాలు ఇక పొద్దున పొద్దుగా లాగాలి. గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. మన వాళ్ళు ఇంకెవ్వరు ఇవ్వలే. ఎక్కడ ఈ పిట్టలు అక్కడే ఉన్నాయి. ఈ కోడి పిట్ట ఉన్నది, ఈ కోడి పిట్ట ఉన్నది, ఈ కోడి పిట్ట, అన్న కోడి పిట్ట, ఆ లాస్ట్ కోడి పిట్ట, ఇక పైన కోడి పిట్ట. మొత్తం ఘోరంగా సలిపెట్టింది. ఎటు మసాలానికి రాలే. దీంట్లో చిన్నగా ఉంది కదా, మొత్తం మస్తు ఇబ్బంది అయింది. ఎటు మరినా కానీ కాళ్ళు అయితే బయటకే పోతున్నాయి. కాళ్ళకు చల్లగా కొడుతుంది, మొత్తం ఫుల్ సలిపెట్టింది కాళ్ళకైతే. ఇంకా షెద్దర్ ఉంది కాబట్టి నయమైంది, లేకపోతే ఘోరంగా ఉంటుండే. పైన వంది మొత్తం ఓపెన్ అవి చెక్క పైన కూడా ఓపెన్ ఉంది కదా, గాలి అటు ఇటు రప్ప రప్ప కొడుతుంది కావచ్చు, వానికెళ్తుందో ఇంకా. అరే వజ్జే, అరే తెలిసినావా? ఉన్నావా? చలి ఎట్లా? ఘోరంగా చలి. అది ఇబ్బంది ఎట్లుందంటే మొత్తం పైన కూడా మొత్తం ఓపెన్ ఉంది. అది దమ్ముగా వస్తుంది తెలిసి. ఆగే ఘోరంగా అయింది. అబ్బో ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది పైన. ఇది నేను తన్నా కొద్ది వెనక పోయి ఆయన మొత్తం చూసిపోయినాయి. రెండు ఈ సైడ్ ఉన్నాయి కాబట్టి నయమైంది, లేకపోతే ఇంకా మొత్తం నిద్రపట్టపో నాకు రాత్రి మొత్తం మంచిగా నిద్రపట్టేది. కొంచెం చలి పెట్టింది అంతే. సో మన వాళ్ళు అయితే ఒక్కరు అందరూ పడుకున్నారు. కిట్ ఒక్కడే వేసిండు. ఎండ ఇంకా రాలేదు. టైం 6:30 అవుతుంది. 5:30కే సన్ రైజ్ అవుతుంది, ఇంకా రాలేదు. సో మన ఛాలెంజ్ అయితే అయిపోయింది కాబట్టి నేనైతే పోతున్నా. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు కొత్త వీడియో వెళ్తాం. టేక్ కేర్, బాయ్ బాయ్.